మరి టైం రన్ అవుతుంది, ఇంకా ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దామా? జస్ట్ ఒక 7 నిమిషాలు హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్, HIIT అంటాం. సో ఎక్కువ టైం స్పెండ్ చేసి బయటకు వెళ్ళి అవుట్డోర్లో మనకి లేదా జిమ్కి వెళ్ళి స్పెండ్ చేయడానికి టైం లేని వాళ్ళందరూ కూడా ఈ ఎక్సర్సైజ్ చేయండి అండ్ మీ ట్రాన్స్ఫర్మేషన్ ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. హాయ్ ఎవ్రీవన్, సో ఎలా ఉన్నారు? మార్నింగ్ అయితే చలేస్తుంది, బయటికి గ్రౌండ్కి వెళ్ళి పరిగెడదాము అంటే చలి బీభత్సంగా ఉంది అండ్ టైం ఒకటి కుదరట్లేదు. సో చక్కగా మేడ మీదకి వచ్చి అవుట్డోర్లో ఇలా ఎక్సర్సైజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ మీరు కూడా మీ ఫిట్నెస్ అని మధ్యలో ఆపిచ్చినా, బ్రేక్ ఇచ్చినా, మొదలు పెట్టకపోయినా నాతో పాటు స్టార్ట్ చేయండి. వెరీ బేసిక్ ఎక్సర్సైజ్ చెప్తాను నేను. లెట్స్ గో. 7 minutes a డే, నథింగ్ కదా. ఆ 7 minutesలోనే మీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్కి మొదటి పునాది వేయండి. లెట్స్ స్టార్ట్. ఎవ్రీడే వింటర్ కాబట్టి మన వరకు మనం కుదించుకుని మినిమం 7.5 minutes a డే HIIT ఎక్సర్సైజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ అనమాట. సో చలో. అండ్ అందులో కూడా 3 కేటగిరీ ఉన్నాయి: ఫిట్ అవ్వడానికి, స్ట్రాంగ్ అవ్వడానికి అండ్ వెయిట్ లూజ్ అవ్వడానికి. మీరేం చూస్ చేసుకుంటారు, మీ ఇష్టం. ఈరోజు అయితే బేసిక్ ఫుల్ బాడీ వర్కౌట్ చేస్తున్నాం 7.5 minutes. చలో లెట్స్ గో. సో ఫుల్ బాడీ వర్కౌట్ మొదలు పెట్టేద్దామా? చలో ఫుల్ బాడీ వర్కౌట్ మొదలు పెడదాం. ఫస్ట్ అయితే జంపింగ్ జాక్స్ చేద్దాం. చలో. సో 30 seconds తర్వాత నెక్స్ట్ ఒక 10 seconds గ్యాప్ ఇస్తాం. సో నెక్స్ట్ స్ట్రీమర్ ఇంజన్. లెట్స్ గో. ఎల్బో నీకు టచ్ చేయండి, టచ్ అవ్వకపోతే చేయడానికి ట్రై చేయండి. ఒక 10 seconds గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ పుషప్స్కి వెళ్ళిపోదాం. చలో. నెక్స్ట్ క్రంచెస్ చేస్తున్నాం. చలో. హిప్ రైజెస్ ఆర్ బ్రిడ్జ్ అంటాం, అది చేద్దాం నెక్స్ట్. నెక్స్ట్ మన ఫేవరెట్ ఎక్సర్సైజ్
స్క్వాట్స్ చేద్దాం. స్క్వాట్స్లో గుర్తుంచుకోవాల్సింది మీ నీ అనేది మీ టో కన్నా ముందుకు వెళ్ళకూడదు, వెనకే ఉండాలి. రైట్? చాలామంది ఇలా ముందుకు చేసేస్తారు. ఇట్స్ ఎ మిస్టేక్. నెక్స్ట్ ట్రైసెప్ లిఫ్ట్స్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజ్. సో లిఫ్ట్ చేసినప్పుడు స్టమక్ స్క్వీజ్ చేయండి. బ్రీత్ అవుట్. ప్లాంక్ నెక్స్ట్ మన ఫేవరెట్ ఎక్సర్సైజ్. చలో ప్లాంక్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు, మీ షోల్డర్ బ్లేడ్స్ రెండు టైట్ చేయండి, దగ్గర పెట్టుకోండి. అండ్ యాప్ స్క్వీజ్ చేయండి. రైట్ ఫ్రమ్ యువర్ నెక్ టు యువర్ టో ఒక స్ట్రైట్ లైన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ హై నీస్ రన్నింగ్ ఇన్ ప్లేస్. చలో ఒక 10 సెకండ్సే గ్యాప్ మీకు. నెక్స్ట్ లాంజెస్. చలో నైంటీ డిగ్రీస్ ఫామ్ చేయండి. రైట్? పుషప్స్ విత్ రొటేషన్. 10 సెకండ్స్ గ్యాప్. చలో నెక్స్ట్ సైడ్ ప్లాంక్ చేయాలి. ఒక 15 సెకండ్స్ ఒక హ్యాండ్, ఇంకో 15 సెకండ్స్ ఇంకొక హ్యాండ్. మీరైతే అదరగొట్టారు అనుకుంటున్నాను. సో ఒక 7.5 minutes హెచ్ఐటి ఎక్సర్సైజ్ చేసాం. సో ఇది లో ఇంపాక్ట్ అనే చెప్పాలి. అంటే మీకు ఇది ఇంపాక్ట్ఫుల్గా అనిపిస్తే లో ఇంపాక్ట్ ఎక్సర్సైజ్ ఇంకా చెప్తాను. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ టుడే. ఈ వర్కౌట్స్ చేయండి,
we'll see the transformation soon. Take care. Bye bye.